అమ్మాయితో క్లోజ్ గా దిగిన ఫోటోని ఫ్రెండ్ గారు వాట్సాప్ నుంచి మా అమ్మకు పంపిస్తే ఏ రేంజ్ లో రియాక్ట్ అయిందో మీరే చూడండి. అసలు ఏం జరిగిందంటే చాలా రోజుల తర్వాత మా అమ్మకు ఒక షాక్ ఇద్దామని చెప్పేసి ఒక మంచి ప్లాన్ అయితే వేశాను. ఆ ప్లాన్ ఏంటంటే నేను ఒక అమ్మాయితో ఫోటో తీసుకున్నట్టు చాట్ జీపీటీ లో ఎడిట్ చేసి నాకు తెలియనట్టు మా ఫ్రెండ్ గారి నెంబర్ నుంచి మా అమ్మకు వాట్సాప్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని ప్లాన్ అయితే వేశాను. నేను అనుకున్న ప్లాన్ ప్రకారం మా వాళ్ళు ఆ ఫోటోని ఎడిట్ చేసి నాకైతే పంపించేశారు. అలా పంపించారో లేదో అనుకున్నట్టే మా ఫ్రెండ్ గారి ఫోన్ లో నుంచి మా అమ్మకి అయితే వాట్సాప్ లో అయితే సెండ్ చేసేసాను. ఆహా, ఇప్పుడు మొదలైంది అసలైంది కదా. మా అమ్మ నుంచి ఫోన్ వచ్చే లోపు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన పేజ్ ని ఫటాఫట్ ఫాలో అయిపోవచ్చు కదా. అనుకున్నట్టే మా అమ్మ నుంచి ఫోన్ కూడా వచ్చేసింది నాకు. ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి. హలో హలో ఇంక ఎక్కడున్నావా? మా అమ్మకి నా పైన డౌట్ రాకుండా సరదాగా మాట్లాడుతున్నానో లేదో లాస్ట్ లో చూడండి ఏమనిందో. ఏం కదా కొంచెం అర్జెంట్గా రావా? ఏం మాయమైందా? నువ్వు వస్తావు రమ్మంటావా? మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతామో చూద్దాం అని చెప్పేసి ఇంటికి కూడా వచ్చేసాను. ఇంకా అలా ఇంటికి వచ్చి రాగానే ఆ ఫోటో చూపిస్తే ఎవరు ఈ అమ్మాయి అని చెప్పి అయితే అడిగింది. ఇంకా అలా అడగగానే ఏమో నాకు తెలీదు, ఫేక్ అయి ఉంటది, ఎవరు పంపించారు నీకు అని చెప్తుంటే అక్కడ ఉన్న ప్లాస్టిక్ దాన్ని తీసుకుని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఒక రేంజ్ లో అయితే గుమ్మేసింది. తెలియకుండా ఫోన్ ఎక్కొచ్చింది. ఫోన్ ఎక్కొచ్చిందా? అవును, ఇంతకు మీ మమ్మీస్ కూడా ఇలానే చేస్తారో లేదో కింద కమెంట్ చేసేయండి. మా అమ్మ కొట్టడమేమో కానీ ఆ కొట్టే దాంట్లో ఆ ప్లాస్టిక్ ది కూడా విరిగిపోయి అంతలా కొట్టింది. మొత్తానికి సక్సెస్ఫుల్ గా అయితే మా అమ్మ మీద అయితే ప్రాంక్ చేసేసాము. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.